అండి నేను శిరీషమ్మను. మజ్జిగ దోశ, పుల్లటి మజ్జిగ ఇది. బియ్యం మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు. ఎన్ని దోశ 2-3 రోజులకు కావాలంటే ఇన్ని పోసుకోవాలి. నేను 1 కేజీ బియ్యం పోసిన. ఇది పుల్లటి మజ్జిగ. కొన్ని మెంతులు కలర్ రావడానికి, కొన్ని మెంతులు. మజ్జిగలో నానబెట్టాలి. ఒక 3 గంటలు నానితే తర్వాత మిక్సీ పట్టుకొని పొద్దున దోశ వేసుకోవచ్చు. మంచిగా వస్తాయి దోశలు. చూడండి, మీకు కూడా తెలుస్తుంది. దోశ వేసుకున్నాక కూడా చూపిస్తా వీడియో. మంచిగా వస్తాయి దోశలు. ఇట్లా 3 గంటలు నానబెట్టుకోవాలి మజ్జిగల బియ్యం. ఇది త్వరగా పనిచేస్తుంది, వెచ్చదనం తెస్తుంది. ఇక నొప్పిని దూరం చేయండి. ఆకుల కోసం మూవ్ అవుతుంది. బయట నిలవ ఉంచిన రవ్వ తేమను గ్రహిస్తుంది, అందువల్ల పురుగులు పడతాయి. ఆశీర్వాద్ డబుల్ రోస్టెడ్ సూజీ రవ్వను ట్రై చేయండి. ఇది నాణ్యత గల గోధుమలతో డబుల్ రోస్టింగ్ ప్రాసెస్ ద్వారా చేయబడుతుంది. అధిక నాణ్యత, తక్కువ తేమ ఉన్న రవ్వను నల్ల పూసలు వేయడం జరగని పని అని నువ్వన్నావు, కానీ రేపు నువ్వు ఈ కుంకుమ నా నుదుటిని పెడతావు. ఇది జాగృతి గాజులు. వీటితో కొన్ని అటుకులు వేసుకోవాలి. మెంతులు, అటుకులు బియ్యంలో. కానీ నా వల్ల మజ్జిగ దోశ నూనె నీళ్ళు వేయద్దు. నూనె ఎక్కువ వేసుకోవాలి పెంక మీద. ఎందుకంటే నూనె ఎక్కువ వేస్తే ఈ మజ్జిగ దోశకు నూనె ఎక్కువ వేయాలి. నీళ్ళు వేయద్దు. ఇలా సబ్బియ్యం వేసినాం కదా, సబ్బియ్యం వేస్తే అవి ఉబ్బి సగ్గు బియ్యం. పల్సగా అనద్దు, ఇట్లనే కొంచెం మందంగా ఇట్లా అనాలి. పల్సగా అంటే అది దోశ. ఇది మందం వేస్తే మజ్జిగ దోశ అంటే బ్రెడ్ లాగా వస్తుంది. ఇది మంచి మెత్తగా మందంగా బాగుంటుంది దోశ. Fechado,
మజ్జిగ దోశకు నూనె పైన ఎక్కువ పోయాలి, పెంక మీద కూడా నూనె వేయాలి. ఎందుకంటే మజ్జిగ దోశ నూనె వేస్తేనే మంచిగా వస్తుంది. మినపప్పు దోశ అయితే దాన్ని నీళ్లు చల్లి ఉల్లిపాయ రాసి వేస్తే అట్లా వస్తుంది. కానీ దీనికి నీళ్లు చల్లొద్దు, నూనె వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత మెత్తగా. అసలు ఇలాంటి ఒక 3 తిన్నా చాలు, కడుపు రెండేస్తుంది. అన్నం తినకున్న అవసరం లేదు. ఇంట్లో పెరుగుంటే ఒకరోజు బయట పెట్టి పుల్లగా చేసుకొని అది బియ్యంలో నానబెట్టండి. మజ్జిగ దోశ మీరు ఒకసారి టేస్ట్ చేయండి, దానిది మీకు తెలుస్తుంది. ఒకసారి చేసుకొని తినండి, అప్పుడు నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో మజ్జిగ దోశ అన్నది మీకు తెలుస్తుంది. బ్రెడ్ లాగా వస్తుందండి, ఇట్లా ఉబ్బి, అసలు ఇట్లా మందంగా ఉబ్బి బ్రెడ్ లాగా వస్తుంది. అసలు తింటే భలే టేస్ట్ ఉంటుంది. అసలు మినపప్పు లేకుండా ఎట్లా దోశ అని అనుకుంటే ఇట్లా కూడా వేసుకోండి, బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూడు ఎంత అసలు షాప్లో దొరుకుతుంది బ్రెడ్ అట్లా ఉంటుంది. దీంట్లోకి అల్లం పచ్చడి, అసలు చూడండి అసలు ఎంత ఎట్లా వచ్చిందో దోశ, అసలు ఎంత మందంగా ఎట్లా వచ్చిందో. అసలు లోపల కూడా కాలుతుంది, అసలు మంచిగా ఉంటుంది. అసలు పచ్చిగా ఉండదు, ఏం ఉండదు. సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది. బియ్యం నానబెట్టేటప్పుడు మజ్జిగ పోసి నానబెట్టి దాంట్లో మెంతులు, అటుకులు 2 కలిపి బియ్యంతో నానబెట్టండి. నానబెట్టి మిక్సీ పట్టినాక అప్పుడు సగ్బియ్యం ఆ పిండిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి పొద్దున. ఎందుకంటే సగ్బియ్యం నాని ఉబ్బుతాయి కదా, అందుకే ఇది ఇట్లా వస్తుంది అన్నట్టు దోశ. చూడండి ఎంత బాగున్నదో, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి దోశ. రెండు 3 తింటే చాలు, ఫుల్ కడుపు రెండేస్తుంది దోశ. ఎలా ఉందో కామెంట్ పెట్టండి.